శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు మధ్యలో కలవబోతున్నటువంటి శుక్ర శని గ్రహాలు స్థితి వివిధ రాశుల మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కుంభరాశిలో కలవబోతున్న శుక్ర శని గ్రహాల కలయిక కుంభరాశి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. గత కొంతకాలంగా కుంభరాశి అందే శనిగ్రహ సంచారం జన్మశని ప్రభావంతో ఉండడం జరుగుతుంది. ఈ కారణం వల్ల జాతకుడు చాలా విషయాల్లో వెక్స్ అయినట్టు కనబడుతూ ఉంటుంది అన్నమాట. దేని మీద ఆసక్తి ఉండదు, ఏది చేద్దామన్నా సరైనటువంటి ప్రోత్సాహం ధైర్యం ఉండకుండా ఒక నిరాశ నిస్పృహలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి ఇది జరుగుతూ ఉంటుంది. స్వతహాగా బాగా కష్టపడుతున్న వాడికి అది పెద్దగా ఇబ్బంది అనిపించదు. కానీ ఎవరైతే సౌకర్యాలు అనుభవిస్తూ సుఖంగా ఉంటాడో వాళ్ళకి ఇది బాగా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జన్మశని ప్రభావం కుంభరాశి వారికి. శుక్రుడు సుఖాలనిచ్చే గ్రహం ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా జాతకుడికి ఒక సౌకర్యాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చే గ్రహం శుక్రగ్రహం. ఎస్పెషల్లీ కుంభరాశి వారికి శుక్రుడు యోగకారకుడు. ఒక కేంద్రానికి, ఒక కోణానికి అధిపత్యం అవ్వడం వల్ల సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆదేశంతో లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఏ విధంగా ఉంటుందో అటువంటి అనుగ్రహం ఈ కుంభరాశి వారి మీద శుక్రగ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి శుక్రుడు రాబోయే డిసెంబర్ 28 నుంచి ఒక నెల రోజుల పాటు కుంభరాశిలో సంచరించడం జరుగుతూ ఉంది. చాలా కాలంగా వర్షాలు లేక విపరీతమైన ఎండలు, కరువుతో బాధపడుతున్న వారికి కంటిన్యూగా ఒక 4 రోజులు, వారం రోజులు వర్షం కురిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత సంతోషంగా, ఆనందంగా కుంభరాశి వారికి ఈ నెల రోజులు ఉండే అవకాశం ఉంది. సో ఈ అద్భుత యోగం అంటే శుక్రుడు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. శని భగవానుడు వృత్తికారకుడు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ కుంభరాశిలో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. తర్వాత ఏంటంటే ఏవైతే సౌకర్యాలు కోల్పోయారో, ఒకడు వాహనాన్ని పోగొట్టుకుంటాడు, ఒకడు గృహాన్ని పోగొట్టుకుంటాడు, ఒకడు కట్టుకున్న బట్టలే పోగొట్టుకుంటాడు. ఈ విధంగా ఉన్నవారికి వారికి ఆ సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అంటే వాహనం లేని వారికి వాహనం అవ్వచ్చు, తల్లి ప్రేమ నోచుకోని వాళ్ళకి తల్లి ప్రేమ ఇవ్వచ్చు, భార్య ప్రేమ నోచుకోని వాళ్ళకి భార్య ప్రేమ ఇవ్వచ్చు. అటు వివాహ సౌఖ్యాన్ని, ఉద్యోగ సౌఖ్యాన్ని, అలాగే ఎంటర్టైన్మెంటు, ఆనందాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే జాతకుడు తన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని రుజువు చేసుకునే విధంగా, తనను తాను రుజువు చేసుకునే విధంగా, సమర్థవంతంగా గత వైభవాన్ని తిరిగి పొందే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడిని మళ్ళా ఒక వెలిగే విధంగా రావడం జరుగుతుంది. ఇది స్త్రీల యొక్క అనుకూలత. స్త్రీలకైతే ఇది ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఏదో వృత్తిలో అభివృద్ధి రావడం, వివాహ ప్రయత్నాలు ఫలించడం, వాళ్ళ మీద చిన్న చిన్న రూమర్స్, ఇబ్బందులు, కోర్టు సమస్యలు ఉంటాయి, పరిష్కారం అవ్వడం. ఉభయులకి కూడా మొత్తం మీద ఏంటంటే కొత్త జీవితం ప్రారంభిస్తే ఏ విధంగా ఉంటుంది అంత విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే రుణాలు. ఎవరైతే రుణాలు కట్టలేక, అటు ఉద్యోగం చేయలేక ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఎవరో ఒకరు మీకు
సహకరించి మీ సమస్యల నుంచి బయటపడే విధంగా మీకు ఒక భరోసా లభిస్తుంది అన్నమాట, ఒక గ్యారంటీ లభిస్తుంది. దాంతో మీరు తిరిగి పుంజుకొని మీ కష్టంతోనే మీ సమస్యల నుంచి బయటపడతారన్నమాట. అంటే ఏదన్నా అద్భుతం అయితే జరగదు, అయితే ఒక ధైర్యం రావడం వల్ల తిరిగి మనం పుంజుకొని మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నిరూపించుకొని వ్యక్తిగతంగా మీ యొక్క ఆదాయాన్ని మీరు పెంచుకొని మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు. అంతే తప్ప ఏంటంటే ఒక అద్భుతం జరిగినట్టు ఆకాశం నుంచి ఏం వర్షం పడి ధన రూపంలో మీ ఇంటికైతే రాదు, దాని ఏమి జరగదు. అయితే ఒక ధైర్యం, ఒక భరోసా రావడం వల్ల మరి జీవితంలో పోగొట్టుకున్న వాళ్ళు తిరిగి మళ్ళీ జీవితంలో ప్రవేశించడం వల్ల మీరు ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రయత్నంలో మీరు ఇంకా ముందుకు రావాలంటే మీరు ఈ సమయంలో ఒక మంచి రుద్రాక్షమాల ధరించి అందులో సప్తముఖి రుద్రాక్ష ఒకటి వేసుకోవడం వల్ల కానీ, స్ఫటికమాల ధరించడం వల్ల కానీ, లేదా స్ఫటికంతో తయారు చేయనటువంటి శివలింగాన్ని కానీ, లేదంటే శ్రీచక్రాన్ని కానీ ఆరాధించడం వల్ల, కేవలం అది మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీరు ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడి మీ స్వశక్తితో మళ్ళా తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతుంది. రాశి చక్రంలో శుక్రగ్రహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మిగతా గ్రహాలకి మానవుని యొక్క జీవితంలో ఎక్కువగా శుక్రగ్రహ ప్రభావం ఉండడం జరుగుతుంది. ఒక మానవుడు జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, వివాహ సౌఖ్యం పొందాలన్నా, తన కోరికలు తీరాలన్నా, అసలు వివాహం తొందరగా జరగాలన్నా, అసలు వివాహం జరగకపోవడానికి కూడా శుక్రగ్రహమే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఈ శుక్రగ్రహ ప్రభావం వ్యక్తిగత జాతకాలపైన గోచారరీత్యా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు, మరి గురు మౌఢ్యం వచ్చినప్పుడు వివాహాలు శుభకార్యాలు నిర్వహించడం మానేస్తుంటారు. అలాగే శుక్రమౌఢ్యం వచ్చినప్పుడు కూడా ఫర్ ది సేమ్ టైం వివాహాలు చేయడం అన్నది సాధారణంగా జరగదు. అంటే దాన్ని బట్టి మీకు శుక్రుని యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది కదా. అలాగే ముఖ్యంగా శుక్రుడు కంబస్ట్ అయి ఉండగా బలహీనంగా ఉన్నప్పుడు చేసినటువంటి వివాహాలు సక్సెస్ కాకపోవడం, అదే సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపారాలు నష్టాలు చవిచూడటం జరుగుతూ ఉంటుంది. సో అంత ప్రాధాన్యం ఉన్నటువంటి శుక్రగ్రహం జాతకుడు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనే విషయాన్ని బట్టి జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, అతని ఉద్యోగం, సంపాదన, అతని నడవడిక, ధరించే వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అతను నివసిస్తున్నటువంటి గృహం, వాహనం ఇవన్నీ కూడా జాతకుడు పుట్టినప్పుడు శుక్రగ్రహ స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న మరి కంబస్ట్ అయినా కూడా వివాహం ఆలస్యం అవడం జరుగుతుంటుంది. అలాగే సూర్యునికి శుక్రునికి మధ్య ఉన్నటువంటి గమనాన్ని, అంటే మధ్య ఉన్నటువంటి దూరాన్ని బట్టి, అలాగే జాతకుడు జన్మించినప్పుడు శుక్రుడు రవిగ్రహానికి ముందు ప్రయాణిస్తున్నాడా, లేదా రవిగ్రహానికి వెనకాతల ప్రయాణం చేస్తున్నాడా అన్న విషయం కూడా జాతకుడు యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు పుట్టినప్పుడు జాతకుడి యొక్క ఆస్తిపాస్తులు, జీవన విధానంతో పాటు వాళ్ళ తండ్రి గారి యొక్క ఆస్తి ఏ విధంగా ఉంటుంది, ఆ తండ్రి గారు ధనాన్ని ఏ విధంగా సంపాదించగలిగాడు అన్న విషయం కూడా ఈ జాతకుడి యొక్క జాతకంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా శుక్రుని యొక్క స్థితిని బట్టే జాతకం ఆధారపడి ఉంటుంది. అంటే జాతకంలో శుక్రగ్రహం యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఒకసారి ఏంటంటే సాధారణంగా జాతకుడికి వివాహం జరిగిన తర్వాత శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా శుక్రుడు బలంగా ఉంటే మరి జాతకుడికి వివాహం అయిన తర్వాత శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి మంచి సౌకర్యాల్ని, అలాగే మంచి ఉద్యోగాన్ని, ధనభోగాన్ని, మంచి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకోసారి
వివాహం అయిన తర్వాత పంచమంలో శుక్రుడు బలంగా ఉన్న ప్రథమ కుమార్తె జన్మించిన తర్వాత కూడా శుక్రుడు యాక్టివేట్ అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద జాతకుడి యొక్క జన్మచక్రంలో శుక్రుని యొక్క స్థితిని బట్టి ఎటువంటి భార్య వస్తుంది, ఆ భార్య ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది, నడవడిక ఉంటుంది, ఆయుష్ ఉంటుంది చెప్తూ ఉంటుంది. అలాగే కుమార్తె యొక్క వివాహం, ఆమె యొక్క అభివృద్ధి కూడా చెప్తూ ఉంటుంది. మొత్తం మీద కుటుంబంలో ఉన్నటువంటి అందరు స్త్రీల గురించి జాతకుడి యొక్క జన్మజాతకంలో ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒకటి జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారి కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉంటారు. వివాహం తర్వాత జాతకుడు భాగ్యోదయం అవుతుంది. బట్ ఏదైనా జాతకంలో శుక్రబలం అన్నది తప్పనిసరి. సాధారణంగా నవగ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి, అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ఫలితాన్ని మనకు అందించడానికి ప్రతి గ్రహానికి కూడా మరి వారి యొక్క అధిదేవతల్ని మరి మనకి పెద్దవారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి అధిదేవతల్ని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల గ్రహాలు మనకి అనుకూలించి వాటి యొక్క శాశ్వత ఫలితాలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గ్రహాల్లో శని భగవానుడు చాలా ఆలస్యంగా ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే గ్రహం అయినప్పటికీ కూడా స్థిరమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో శని భగవానుడు బలంగా ఉండి మనం శని గ్రహానికి పరిహారం నిత్యం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అలాగే శని చాలా బలహీనంగా పాపగ్రహస్థుడై ఉండగా మనకి మిగతా గ్రహాలు కూడా చెడ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, నెగిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి శుక్రుడు అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆ గ్రహాన్ని మనం ఆరాధించడం వల్ల ఇమీడియట్గా రోజుల్లోనే ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి శుక్రుడికి మనం కోరుకునే కోరికలు కూడా అలాగే ఉంటాయి, ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు కూడా తొందరగానే ఉండడం జరుగుతుంటాయి. కాబట్టి మరి రెండు గ్రహాలు కలిసి సంచరిస్తున్నప్పుడు మరి మనం ఏ గ్రహాన్ని ఆరాధిస్తే తొందరగా ఫలితం వస్తుంది అంటే కామన్గా అందరికీ పంచాంగంలో ఉన్నటువంటి నవగ్రహ స్తోత్రాలు చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంటాయి. కాబట్టి మామూలుగా ట్రెడిషనల్గా ఈ రెండు గ్రహాలు ఫలితం పొందాలంటే మనకి పంచాంగంలో ఉన్నటువంటి ఈ నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా, ఆదిత్యాయ సోమాచ అని అవి ముందు 9 శ్లోకాలు ఒకసారి చదివి దాని తర్వాత శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 19 సార్లు, శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 20 సార్లు చదివి మళ్ళీ తిరిగి నవగ్రహ స్తోత్రాన్ని 9 సార్లు చదవడం వల్ల ఇది ఒక విధంగా చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా శివుడు అమ్మవారు కొలువై ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించి, అంటే ఇంచుమించుగా ప్రతి క్షేత్రంలో శివుడు అమ్మవారు ఉంటారు. అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటిది శ్రీశైల పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో మరి మనకి మీరు ఈ రెండు గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచరిస్తుండగా అంటే జనవరి 28 వరకు డిసెంబర్ 28 నుంచి మీరు వీలైతే మీకు ఇటువంటి శ్రీశైలాన్ని దర్శించుకొని అక్కడ ఏదో విధంగా ఒక రాత్రి బస చేయడం, వీలైతే చండీ హోమం, శివునికి అభిషేకం వారి స్థాయిని బట్టి చేసుకోవడం మంచిది. లేనివారు మీ యొక్క గ్రామంలోనో సమీపంలో ఉన్నటువంటి ఈ పంచారామాలు కానీ ఈ ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి విధి విధానంగా శివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అంటే శివుడు అనుగ్రహిస్తే ఏ గ్రహం అనుగ్రహించినట్టు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ధనాన్ని ఇవ్వడంలో, ఆ ధనం అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో శివుణ్ణి మించిన దైవం ఉండడు. కాబట్టి ఏదైనా నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అలాగే మీరు
ఏదో ఒక రుద్రాక్ష ఈ నెల రోజులు ధరించే ప్రయత్నం చేయండి. అలాగే విభూది ధారణ వల్ల మీ యొక్క సమస్త కోరికలు నెరవేరి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.